తూర్పుగోదావరి జిల్లాలో పరుగు హత్య అయితే సంచలనంగా మారింది. దోరపూడి పంచాయతీలో ఉన్నటువంటి ఏవేలపల్లి గ్రామంలో జరిగినటువంటి ఘటనపై ఇప్పటికే పోలీసులు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అలాగే వాళ్ళు ప్రేమించి అలాగే ఒక ఏదైతే అమ్మాయికి సంబంధించినటువంటి బంధువులకి ఇష్టం లేకపోయిన నేపథ్యంలోనే ఈ యొక్క పరుగు హత్య అనేది కూడా జరిగిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ ఘటన అయితే సంచలనంగా మారింది. అలాగే ఎవరైతే ఆ సూర్యప్రకాష్ ఉన్నారో పోలిపల్లి సూర్యప్రకాష్ సంబంధించినటువంటి తండ్రి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో తను ఈ ఉదయం నుంచి ఘటన జరిగిన కాడి నుంచి కూడా ఇతను కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం జరిగిందండి అసలు? ఏమవుతారు సూర్యప్రకాష్? మీకు ఏమవుతారు? అబ్బాయి అండి. ఎంతమంది మీకు పిల్లలండి? ముగ్గురండి. ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. ఏం చేస్తుంటాడండి సూర్యప్రకాష్? బట్టల షాప్ చేస్తాడు. ఎక్కడండి? మార్కెట్లో. ఏం జరిగిందండి? నిన్న పొద్దున్న కనపడలేదండి నాకు. అక్కడికి వెళ్ళాడు. తర్వాత పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చాడు. రాత్రి 11:30 కేకలు వినపడుతున్నాయని బయటకు వచ్చి చూస్తే ఆ కేకలు తీసుకొచ్చి రాళ్ళు ఇచ్చుకొని బుర్రబద్దలు కొట్టి చంపేశారండి. మీరు అప్పుడున్నారా? ఘటన జరిగేటప్పుడు చూసారా ప్రత్యక్షంగా? మేము వచ్చేతోడికే చంపేశారండి. ఏమన్నారంటే ఈ పెళ్లి చేసుకుంటారని గతంలో ముందు ఒకసారి చెప్పారా మీకు? చెప్పలేదండి. ఎలా పరిచయం అమ్మాయికి? ఇద్దరు కూడా ఎలా పరిచయం? అవన్నీ తెలియండి నాకు. తెలియండి. ఇద్దరు కూడా కలిసి చదువుకున్నారన్నారు, వాస్తవం? చదువుకున్నారు. అట్లా చదువుకున్న పిల్లలు అంటే చదివింతాం కానీ అలాగే ఫ్రెండ్స్లతో తిరుగుతున్నారు. ఎవరు చెప్తారు? అయినా మాకేం తెలిస్తే చదువుకున్న వాళ్ళకి అయితే తెలుస్తుంటాయి. అంటే గతం మరి సూర్యప్రకాష్ పెళ్లి చేద్దాం అంటే ఏమన్నా అనివాడా? మీతోనే ఏమన్నా చేసుకుంటానులే అనేవారు, లేదంటే సంబంధాలు ఏమైనా చూసేవారు అతను? మరి చూసామండి. అప్పుడు చేసుకోలేదు. అంటే ఈ విషయాలు మీ దగ్గర దాచారు అనేవాడు? తెలియదండి అవన్నీ నాకు. నేను మా అమ్మాయి చిన్న అమ్మాయికి ఒంట్లో బాగోపోతే హైదరాబాద్ నుంచి వచ్చాను. అప్పుడు బదువు అన్నాడు. అంటే పెళ్లి చేసుకున్నారని విషయం ఎవరు వాళ్ళిద్దరూ వెళ్ళి చేసుకున్నారు అంతే కదా? చేసుకునే ముందు ఏం చెప్పాడు చేసుకుంటానని గట్ట? చెప్పలేదండి. ఏంటండి మీ సామాజిక వర్గం? ఏంటండి మీరు? తెనుకుల్లో. ఏం చేస్తుంటారు మీరు? ఖాళీ అండి. ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాం. ఎక్కడికి వెళ్తలేదు. ఇంట్లో వ్యవసాయం చూసుకుంటాను. కొద్దిగా ఉంది, అది చూసుకుంటాం. వాళ్ళ కోసం ఏమైనా తెలిసింది ఇప్పుడు జరిగిన తర్వాత? వాళ్ళు పలానా వాళ్ళని అమ్మాయి ఎక్కడో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తుందంట కదా, వాళ్ళు గౌడ సామాజిక వర్గం ఉంటుంది కదా? నాకు తెలియదండి. అలా ఏం పేరు మీ పేరండి? పోలిపల్లి సత్యనారాయణ. ఇది పోలిపల్లి సత్యనారాయణ చెప్తున్నారు. మీ బంధువులండి? మా చిన్నాన్నగారండి. ఏం జరిగిందండి? అంటే నాకు రాత్రి 1 గంటకి ఫోన్ వచ్చిందండి. అప్పుడు అంటే నేను తీలేదు. పొద్దున్న 5 గంటలకి ఫోన్ చేశారు. మా పాప చేసి ఇలా జరిగిందిరా అని చెప్పడం జరిగింది. ఇలాగ వీరబాబు చనిపోయి, అంటే వీరబాబు అంటాం మా వాడిని, సూర్యప్రకాశ్ని వీరబాబు అని వెంకట సూర్యప్రకాశరావు ఆయన పేరు. వీరబాబు ఇలా చనిపోయాడంటే ఏంటమ్మా ఏం జరిగిందంటే ఇలా పెళ్లి చేసుకుని వచ్చి వాళ్ళ అన్నయ్య గారు తమ్ముడు రాత్రి 11:30 సమయంలో, అర్ధరాత్రి 11:30కి ఇలా చంపేశారని మెసేజ్ వచ్చిందండి. నాకు ఫోన్ చేశారు పొద్దుట 5 గంటలకి. రాత్రి 1 గంటకే చేశారు. నిద్రలో ఉండడం వల్ల నేను ఫోన్ ఎత్తలేదు, లిఫ్ట్ చేయలేదు. నాది రాజమండ్రి. నా పేరు పోలిపల్లి శ్రీనివాసరావు. మరి చిన్నాన్నగారే కదా సోయన. మా నాన్నగారు వీళ్ళ నాన్నగారు సోయన అన్నదమ్ములు పెట్టాలి మాట. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. ఇది ఎలా ఉంటారు సూర్యప్రకాష్? మరి 40 సంవత్సరాల వయసు అన్నారు. పెళ్లి సంబంధాలు అయితే గతంలో చూడడం జరిగిందండి. నేను అసలు మా కమ్యూనిటీకి నేను జిల్లా సెక్రటరీని, మా సంఘానికి తూర్పుగోదావరి జిల్లా సెక్రటరీ రాజమండ్రిలో నా నివాసం. ఈయనకి సంబంధాలు 2-3 చూసామండి. చూసిన తర్వాత కుర్రోడే ఆయన కొన్ని మంచి చెడ్డలు ఉంటాయి కదా, అంటే నచ్చపోవడం ఇలాంటివి ఉంటాయి. దానివల్ల చేయడం జరగలేదు. ఇంక వయసు కూడా పెరిగిపోతుంది. అలాగే మా వాడికి 41 ఎంతో వచ్చింది. నాకు తమ్ముడు అవుతాడు. అంటే చిన్నాన్నగారు అబ్బాయి. చూడడంతో మళ్ళీ కొంతకాలం వరకు చేసుకోనని కూడా ఆయన అన్నాడు.
సూర్యప్రకాష్ కూడా పెళ్ళి ఇంకా సంబంధాలు చూడొద్దు, చేసుకోనిలేని అన్నయ్య వ్యాపారం చేసుకుంటున్నాడు. బట్టల వ్యాపారం షాప్ ఉందండి మన ఇక్కడ ఎంజీ కాంప్లెక్స్ ఉంది కదా, మార్కెట్లో షాపు. ఆ ఫస్ట్ నుంచి ఆ షాపు రన్ చేసుకుంటా అలా ఉండేవాడు అన్నమాట. ఈ లవ్ మ్యారేజ్, లవ్ అన్నది ఇప్పుడు వచ్చి బయటపడలేదు, ఎప్పుడూ చెప్పలేదు. ఎవరికైనా చెప్తాడు కదా పలానాతో, అంటే ఎప్పుడు మేము పెళ్లి సంబంధాలు చూసినప్పుడు కూడా ఎప్పుడు నేను ఇలా పలానా వాళ్ళని ప్రేమిస్తున్నాను ఇలాగని కూడా బయట ఎప్పుడు చెప్పడం జరగలేదు. ఈరోజు ఇలా జరిగిందంటే మాకు ఆశ్చర్యంగా ఉంది. అంటే లవ్ చేసుకుంటే మేము అంగీకరిస్తాం, దానికేముంది, ఈ రోజుల్లో కామన్ అయిపోయింది కదండి అదంతా. కానీ వాళ్ళు ఎంత దారుణంగా చేస్తారన్నది చాలా దారుణం అండి అది. ఇప్పుడు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు ఉంచితే ఇద్దరు మాట్లాడుకొని సవ్యంగా చేయకుండా దారుణంగా చంపడం అన్నది చాలా చాలా నీచాతి. గౌడాస్ అని తెలిసిందండి ఇప్పుడే నాకు, గౌడ వర్గం అని అంటున్నారు. ఆవిడ డిప్యూటీ ఎంఆర్ఓ అని చెప్తున్నారు, ఇప్పుడే తెలిసింది, ఇక్కడికి వచ్చాకే తెలిసింది. నేను రాజమండ్రిలో ఉంటాను కాబట్టి ఇప్పుడు ఇవన్నీ తెలుసుకుంటున్నాం ఉంటుంది. టెక్నాలజీ ఎంతో పెరుగుతున్న రోజులు ఇటువంటి కులాలను ఎలా చూడడం మరి ఇది దారుణం అండి. ఇప్పుడు చాలా వర్గాల్లో పెళ్ళిళ్ళు ఎస్సీ ఎస్టీలు కూడా చేసుకున్న రోజులు ఉన్నాయి. ఈ రోజుల్లో ఈ కాలంలో బట్టి మనం ఏంటంటే ప్రేమ పెళ్ళిళ్ళు చాలామంది అంగీకరిస్తున్నారు కదా, అంగీకరించడం ఇంత దారుణంగా మరి ఇలా చేయడం అన్నది కూడా చాలా దారుణంగా చేశారండి వాళ్ళ అన్నదమ్ములు. సరైన కట్నెస్ ఇచ్చి వెయ్యాలి వాళ్ళకి. అంతే, వాడు పెళ్లి చేసుకోవచ్చు, కామనే. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోవడం కాదు అంటే ఓన్లీ ఒక ఏంటంటే క్యాస్ట్ పరంగా వాళ్ళు చూసారు అనుకుంటున్నాను. క్యాస్ట్ అంటే దాన్ని సరి చేసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఇలా చంపడం అన్నది చాలా దారుణం సార్. ఎంతమంది వచ్చారు అన్నారండి చంపడం? ఇద్దరు అండి, అన్నయ్య తమ్ముడు అటండి. నాది రాయి ఏదో తీసుకొని కొట్టినట్టుగా చెప్తున్నారు అక్కడ. అంటే సాక్ష్యం మేము చూడలేదు కాబట్టి విషయాలు తెలుసుకున్నమాట. పోలిపల్లి శ్రీనివాసరావు నా పేరు. ఆ పరిస్థితి పోలిపల్లి శ్రీనివాస్ అంటే ఇప్పుడు సూర్యప్రకాష్ సంబంధించిన బ్రదర్ అన్నయ్య అవుతారు, ఆయన రాజమండ్రిలో కూడా ఉంటారు. ఏదైతే ఈ యొక్క తెనక సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన ఒక సంఘానికి ఆయన కీలకంగా ఉంటున్నారు. కానీ ఇటువంటి ఘటన జరగడం చాలా దురదృష్టకర ఘటన. అలాగే తను గతంలో ఎన్నో పెళ్లి సంబంధాలు అనేవి చూశారు, కానీ ఈ సంబంధాలు చూసిన నేపథ్యంలో తనైతే ఇష్టపడిన పరిస్థితి. అంటే ఈ ప్రేమ వ్యవహారం ఒకవేళ ఇంట్లో చెప్తే మేము అందరం కూడా ఒప్పుకునే వాళ్ళం అని కూడా ఈ యొక్క సూర్యప్రకాష్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా అన్నీ కావచ్చు, అలా తండ్రి అయితే కన్నీరు మున్నీరు వెళ్ళిపోతుంది. కానీ ఈ ఘటన మరి అలా తల్లి ఎవరైతే వాళ్ళు గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చెప్పడం నేపథ్యంలోనే వాళ్ళకి ఇష్టం లేకపోవడంతో ఈ విధంగా చేశారు. ఒకవేళ వాళ్ళు నిన్న పెళ్లి చేసుకోవడం మాకు ఘటన జరిగిన తర్వాతే ఈ ప్రేమ కోసం అప్పుడు మాత్రమే తెలుసు, అంతకుముందు మాకు ఇటువంటి విషయాలు కూడా చెప్పలేదని కూడా చెప్తున్నారు. చక్కగా బట్టల వ్యాపారం అయితే నిర్వహిస్తూ ఈ యొక్క ద్వారపూడి ప్రాంతంలోనే అతనైతే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. సడన్గా 41 సంవత్సరాలు వయసులో సూర్యప్రకాష్ ఉన్నారు. అలాగే ఈ యొక్క తెనక సామాజిక వర్గాన్ని మరొక ఎవరైతే ఉన్నారో, అలాగే ఇప్పుడు డిప్యూటీ తహసీల్దార్గా కూడా పనిచేస్తుంది. ఆమెకైతే 40 సంవత్సరాలు. ఈ విధంగా గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆమె కావడంతో ఈ విధంగా చేయడం చాలా దురదృష్టకరం. వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరు అనిపిస్తూ ఇప్పుడు సంఘటన స్థలం దానిపై పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, వేములపల్లి గ్రామం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.